వెల్కమ్ టు టీబీసీ న్యూస్. రాజోలి మండలం దన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి జైలుకు వెళ్లిన రైతులు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జైలు వద్ద వారిని కలిసి మాట్లాడారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందించాం. వేరే ప్రాంతం వాళ్ళు అలంపూర్, గద్వాల్కి వలస వచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేశాం. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పొలాల్లో పరిశ్రమ సరికాదు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చబడిన పొలాల్లో మళ్లీ పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయడం సరికాదు అని, రైతులకు బేడీలు వేసి తీసుకుపోవడం సరికాదు, దొంగల లెక్కన రైతులను చూడటం బాధాకరం అని ఆయన అన్నారు. అణచివేతలను ఎదిరించే స్వభావం తెలంగాణ ప్రజల రక్తంలో ఉంది. కేసుల పేరుతో అరాచకం చేస్తే సరికాదు. ప్రభుత్వం అధికారుల తీరు ఇదే విధంగా ఉంటే 12 గ్రామాలకు 1200 గ్రామాలు అండగా వచ్చి పోరాటం చేస్తారు అని డ్యూటీలో ఉన్న జైలర్ని కూడా కేసులో పెట్టారు. పొలాల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ రైతులను పట్టుకొచ్చి కేసులు పెట్టారు. తప్పుడు కేసులను నమోదు చేశారు అని, పంటలు పండించే చోట పరిశ్రమ వద్దు, వెంటనే రద్దు చేయాలి, రైతులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలి అని ఆయన అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకంగా పోలేదు. ప్రజలు వ్యతిరేకిస్తే సమీక్షించి వాళ్ళ డిమాండ్ను అనుగుణంగా నిర్ణయాలు మార్పు చేశామని అన్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పంటలు పచ్చబడుతూ ఉన్నాయి. మేము తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. పెద్ద ధన్వాడ దగ్గర ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఏదైతే ఇథనాల్ ఇండస్ట్రీ పెడుతుందో దానికి దగ్గరలో 150 ఎకరాలు గవర్నమెంట్ డైరెక్ట్ గా మేము మార్కెట్ వాల్యూకు భూమి కొని 150 ఎకరాల భూమి సిటీలకు ఇచ్చినాం. అక్కడ తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చినాం. అక్కడ ఇంకా ఎన్నో రకాలుగా అక్కడ నుంచి వలస పోయి బతికే వాళ్ళు, కానీ కర్నూలు నుంచి, రైచూరు నుంచి బతకడానికి అలంపూర్కు, గద్వాలకు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. కానీ అలా రైతులకు బేడీలు వేయడం, ఒక దొంగల మాదిరిగా, ఒక బందిపోట్ల మాదిరిగా వాళ్ళు చిత్రీకరించి భయభ్రాంతులకు గురి చేసి బేడీలు వేసి తీసుకుపోవడం అనేది ఇది ఎక్కడిది న్యాయమో మాకు అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం ఎక్కడ కూడా ఉండదు. మరి ముఖ్యంగా జైలర్ ఆయన డ్యూటీలో ఉంటే, డ్యూటీలో ఉన్న జైలర్ నార్కల్లో డ్యూటీలో ఉన్నటువంటి జైలర్ పేరు ఊరున అయినంత మాత్రాన జైలర్ పేరు కూడా ఏతురుగా పెట్టిండ్రు. అక్కడ లేకపోయినా ఆయనను ఏతురుగా పెట్టిండ్రు. ఆడ లేని వాళ్ళను ఎట్లేనికి ఇచ్చిండ్రు. దొరికిన వాళ్ళను చిన్న చిన్న పిల్లలు సీర్ల కాడిపోతే పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టి జైలుకు పంపిండ్రు. జైల్లో ఇలా జైలు నుంచి కోర్టుపోతే బేడీలేసి దొంగల మాదిరిగా, బందిపోటు మాదిరిగా భయపెట్టించారు. తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరిస్తుంది. అణచివేతలకు ఎప్పుడు కూడా భయపడదు. తెలంగాణ రక్తంలోనే ఉంది. నడిగడ్డ అసలు భయపడదు. వీడు బేడీలేసి భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగులను కూడా కేసులు పెడితే మాత్రం వాళ్ళు భయపడి ఎందుకు పోతారంటే పొరపాటు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి. కేసులు మొత్తం కొట్టేయాలి. కేసుల పేరు మీద అరాచకం చేస్తే బాగుండదు. ఆ 12 ఊర్లు కాదు, 1200 ఊర్లు, 2300 ఊర్లు కూడా వాళ్ళకి పద్ధతిగా ఉంటాయి. ప్రభుత్వం వెంటనే, గతంలో వేరే జిల్లాలో కూడా రద్దు చేసి ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రజలకు వ్యతిరేకిస్తుంది. ఇక్కడ కూడా వేరే దగ్గర ఇవ్వండి, అభ్యంతరం లేని దగ్గర ఇవ్వండి. ఇక్కడ పంటలు పండించుకొని చెమట రక్తము ఒడిసి దున్ని పంటలు పండించే వికాసైన రైతులు ఉన్నారు అక్కడ. అందుకే మేము భూమి కొనిచ్చినాం. ఆ రైతుల మార్కెట్ రేటు కొనిచ్చినాం. మేము తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చినాం. భీమా, నెట్టెంపాడు, జూరాల ఇంకా నీళ్లు స్థాయిని పెంచి పాలమూరు రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎండాకాలం జూరాలను నింపి మళ్ళీ రివర్స్ లో పంపింగ్ చేసి శ్రీశైలం నుంచి అక్కడ నీళ్ళు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా మా దగ్గర ఉంది. కనుక వెంటనే కేసులను రద్దు చేయాలి. అక్రమ కేసులు అన్ని కూడా ఎత్తేయాలి. డ్యూటీలో ఉన్న జైలర్ పేరు కూడా పెట్టినటువంటి ఆయన డ్యూటీలో ఉండడానికి సర్టిఫికేట్ ఇచ్చింది అధికారులు. ఇదే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆ అధికారి డ్యూటీలోనే ఉన్నాడు, మీకు ఎట్లా పెట్టింది కేసు అని చెప్పి ఆన్ డ్యూటీ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. వెంటనే రద్దు చేయాలి. ఖచ్చితంగా మేము బాధ్యతగా ఉంటాం. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. వీళ్ళు ఇచ్చిండ్రా, వాళ్ళు ఇచ్చిండ్రా అని పక్కకు పెడదాం. ప్రభుత్వం ఎలా ప్రభుత్వం ఉంది, మీ చేతిలో ఉంది, అధికారం ఉంది. ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెంటనే తగ్గాల్సిన అవసరం ఉంది. మేము అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజా వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చినప్పుడు 2 మెట్లు దిగి మేము సవరించుకున్నాం తప్ప గవర్నమెంట్ మా ఇష్టం అని ఇప్పుడు మేము వ్యవహరించలేదు. కనుక మీరు కూడా వెంటనే
రద్దు చేయాలి, కేసులు కూడా ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.